హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్వీట్స్ అండ్ మీట్స్. ఈరోజు మన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చేసేద్దామండి. దానికి నేను సబ్జా తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూను. అది ఆల్రెడీ నేను వాటర్‌లో నానబెట్టుకున్న తర్వాత ఇలా ఉందనమాట. 5 మినిట్స్ ముందు నానబెట్టుకున్నాను. అలానే బెల్లం పౌడర్ అండి ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. అలానే జీడిపప్పు అండి ఒక 8 జీడిపప్పు తీసుకున్నాను. ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే 10 బాదం తీసుకున్నాను. వాటిని కూడా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అలానే ఒక అరటిపండు, ఒక యాపిల్, అలానే ఓట్స్ అండి. ఇవి ఓట్స్ ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇవి ప్లెయిన్ ఓట్స్ అండి. ఎలాంటి ఫ్లేవర్స్ మసాలాస్ లేని ప్లెయిన్ ఓట్స్ అన్నమాట. అలానే మిల్క్ తీసుకున్నానండి. ఇది ఆల్రెడీ బాయిల్ చేసుకున్న మిల్క్. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని తపాలా పెట్టుకున్నానండి. అందులో ఆల్రెడీ నేను బాయిల్ చేసుకున్న మిల్క్ని వేసుకున్నాను. నేను 1½ గ్లాస్ తీసుకున్నానండి. ఆ గ్లాస్తో 1½ గ్లాస్ మిల్క్ తీసుకున్నాను అనమాట. అలానే కొంచెం వాటర్ వేసుకోవాలి బాయిల్ అవ్వడానికి. ఇది ఆల్రెడీ బాయిల్డ్ మిల్కే కదండి, ఎక్కువసేపు ఏం బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం వాటర్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మిల్క్ కొంచెం బాయిల్ అవ్వాలండి. ఇదిగోండి కొంచెం హీట్ అయ్యి బాయిల్ అయింది కదా. ఈ టైంలో మనం జీడిపప్పు, బాదం పప్పు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా హెల్దీ అండి. ఈవినింగ్ అన్నా చేసుకొని తినచ్చు, మార్నింగ్ కూడా తినచ్చు. ఒక కప్పు తింటే సరిపోద్దండి, కడుపు నిండిపోద్ది. అలానే హెల్దీ అనమాట పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ. ఇప్పుడు మనం బాదం, జీడిపప్పు మిక్స్ చేసుకున్నాం కదండి. అలానే ఇందులో ఓట్స్ తీసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓట్స్ గురించి కూడా మీకు తెలుసు కదండి, చాలా హెల్దీ ఓట్స్. షుగర్ పేషెంట్స్కి అందరికీ కూడా రిచ్ ఫుడ్ అనమాట ఓట్స్ అనేది. ఓట్స్తో ఇలా పిల్లలకి చేసి పెడితే ఎంతో హెల్దీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఓట్స్ వేసుకున్నాం కదండి, ఒక 5 మినిట్స్ ఉంచితే ఇగోండి ఈ విధంగా దగ్గరికి అయిపోద్ది. ఇలా దగ్గరికి అయ్యేటప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న సబ్జాని ఇందులో మిక్స్ చేసుకోవాలండి. సబ్జా కూడా ఎంతో హెల్త్కి మంచిదండి. ఇప్పుడు ఈ సబ్జా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. బాడీని కూల్ చేస్తుంది కదండి సబ్జా. షుగర్ పేషెంట్స్కి కూడా సబ్జా అనేది చాలా మంచిదన్నమాట. అన్నీ కూడా హెల్దీ ఐటమ్సే వేసుకొని చేసుకుంటామండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలానే హెల్దీ కూడా. ఇలాగా ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే ఇలా దగ్గరికి అవుద్దండి. కుక్ చేసుకున్నాం కదా, ఇలాంటి టైంలో మనం షుగర్ వేసుకోవచ్చండి. కానీ మనం హెల్దీగా చేసుకుందాం అనుకున్నాం కదా, షుగర్ బదులు బెల్లం పౌడర్ వేసుకుంటే మంచిదన్నమాట. ఇంకా బెల్లం వేసుకోవాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆన్లో ఉండేటప్పుడు బెల్లం వేసుకుంటే పాలు అనేవి విరిగిపోతాయి అనమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని తపాలని నేను బెల్లం పౌడర్ని మిక్స్ చేసుకున్నాను. మీ దగ్గర బెల్లం పౌడర్ అనేది లేకపోతే నార్మల్ బెల్లాన్ని కూడా తురుముకొని వేసుకోవచ్చండి. ఇదంతా కలిసేలా కలుపుకోవాలన్నమాట. ఇదంతా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో మనం బనానా, యాపిల్ అనేది మనం తినే ముందే వేసుకొని, ఫ్రూట్స్ ఫ్రెష్గా కట్ చేసుకొని వేసుకుంటే మంచిదన్నమాట. మనం ఎప్పుడు తినాలనుకుంటామో అప్పుడే ఇవి ఫ్రూట్స్ అనేవి కట్ చేసుకొని వేసుకోవాలి. మేము తినేద్దాం అనుకున్నామండి, అందుకే నేను బనానా, యాపిల్ కట్ చేసుకొని వేసేసుకున్నాను అనమాట. చిన్న చిన్న ముక్కలుగా యాపిల్ని కట్ చేసుకొని వేసుకున్నాను. అలానే బనానాను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. మొత్తం కలిపేలా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కప్పులోకి తీసుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా ఎంతో హెల్దీ అనమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒక కప్పు తింటే సరిపోద్దండి, పొట్ట నిండిపోద్ది. చాలా హెల్దీ, ఎవరైనా సరే తినచ్చండి. మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.